బ్రేకింగ్ న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా బసంతాపురం గ్రామంలో మరో లేగదూడపై దాడి చేసింది పులి. బసంతాపురం గ్రామ రైతు రమేష్ కు చెందిన లేగదూడగా గుర్తించారు. ఇది గత 15 రోజుల నుంచి రాజాపేట, తుర్కపల్లి మండలాల్లో సంచరిస్తూ ఆవులు, లేగదూడలపై దాడి చేస్తూ తప్పించుకుని తిరుగుతుంది. ఫారెస్ట్ ఆఫీసర్లకు సైతం సవాల్గా మారింది. రాజాపేట, తుర్కపల్లి మండలాల ప్రజలు ప్రాణాల అరిచేతిలో పెట్టుకుని రోజులు గడుపుతున్నారు. ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ ఆవులు, లేగదూడలు ప్రాణాలు కోల్పోతున్నాయంటున్నారు. మనుషులపై దాడి చేసే వరకు పులిని పట్టుకోరంటూ ప్రశ్నిస్తున్నారు. ఫారెస్ట్ అధికారుల పనితీరు సరిగా లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పులిని పట్టుకోవడంలో ప్రభుత్వం చొరవ చూపాలని కోరుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. ఏదైతే అటు పెద్ద పులి సంచారంలో కూడా లేగదూడపై దాడి చేసినట్టయితే తెలుస్తుంది. అయితే ఇన్ని రోజులు ఆ గ్రామస్తులు తమ గోడను వెళ్లబోస్తున్న అధికారుల నిర్లక్ష్యం చేస్తున్నారంటూ కూడా వాపోతున్నారు. అయితే ఎన్ని రోజులుగా పెద్ద పులి సంచారం జరుగుతుంది, ఎందుకు ఇంకా అధికారులు ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు? మొత్తం 2 వారాలు దాటింది. 15 రోజుల పైగా కూడా యాదాద్రి భువనగిరి జిల్లాలో పులి హల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తుర్కపల్లి మండలం, రాజాపేట మండలం, ఈ 2 మండలాల్లో చూసినట్లయితే లేగదూడలని ఎక్కడెక్కడ కొనుక్కొని తింటున్నటువంటి స్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. ఫారెస్ట్ అధికారులు వరుసగా గత 15 రోజుల నుంచి కూడా పులిని బోన్లను కూడా అక్కడ తెచ్చి ఏర్పాటు చేయడం జరిగింది. పులిని పట్టుకోవడానికి ఎంతో ప్రయత్నించినా కానీ పులిని పట్టుకోలేకపోతున్నారు. గ్రామస్తులు మాత్రం భయాందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ రాజాపేట మండలం ఆ గ్రామంలో చూస్తున్న మొత్తం కూడా అక్కడ చెట్టు కట్టేసినటువంటి లేగదూడని ఏ విధంగా గొంతు ఆ పులికి చంపిందో చూస్తున్నాం. ఇప్పటికీ 5-6 లేగదూడలపై కూడా ఈ విధంగా దాడి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గ్రామస్తులు మాత్రం భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పుడైతే లేగదూడల్ని చనిపోతున్నా కానీ చూస్తున్నారు. ఇక మనుషులని చనిపోయినా కానీ ఇదే విధంగా చూస్తారని కూడా ఫారెస్ట్ అధికారులపై మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 15 రోజుల పైగా కూడా పులి సంచరిస్తూ ఎక్కడికక్కడ లేగదూడల్ని చంపుక తింటున్నా కానీ పులిని పట్టుకోలేకపోతున్నారు. ఫారెస్ట్ అధికారుల వైఫల్యం ఉందని కూడా అంటున్నారు. రాత్రిపూట కూడా నిద్రారాలు మానేసి కూడా మొత్తం ఆ మంటలు వేసుకొని, చలి మంటలు వేసుకొని, అదేవిధంగా కర్రలతో కూడా ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. కానీ వాళ్ళ ఫారెస్ట్ అధికారులు మాత్రం రాజాపేట మండలంలో ఆ పులి లేదు, అది సిద్దిపేట జిల్లా వైపు వెళ్ళిందని ప్రకటించడం జరిగింది. ప్రకటించిన మరుక్షణం తెల్లవారుజామున అక్కడ లేగదూడని చంపి తిన్నటువంటి ఆ దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా ఫారెస్ట్ అధికారులపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇప్పటికైనా కానీ పులిని పట్టుకొని తమని అంతా కూడా ఆ మనుషులపై దాడి చేయకముందే, ఇక ఇప్పుడైతే జంతువులపై దాడి చేస్తుంది, ఇక మనుషులపై రాకముందే ఇప్పటికైనా కానీ పులిని పట్టుకోవాలని కోరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రమేష్, అయితే ప్రస్తుతం ఇంకా పులి ఆ ప్రాంతంలోనే ఉన్నట్టయితే భావిస్తున్నారా? సో ఇప్పటికైనా అధికారులు అక్కడికి చేరుకుని దాన్ని పర్యవేక్షించే ప్రయత్నం చేశారా? అధికారులు మాత్రం గత 15 రోజుల నుంచి కూడా ఒక ఫారెస్ట్ యాదాద్రి జిల్లా నుంచే కాదు, సిద్దిపేట జిల్లా నుంచి ఇక 3 జిల్లాల నుంచి కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున రంగంలోకి దిగారు. ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు క్షుణిస్తున్నారు. బోర్డులను కూడా తెచ్చి అక్కడ ఒక మేకను ఎరగా వేసి ఆ బోర్డులను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ పులి వరుసగా దాడులు చేసి ఈ విధంగా లేగదూడల్ని చంపుక తింటుంటే ఇప్పటికైనా పట్టుకోవాలని కూడా గ్రామస్తులు మొత్తం యాదాద్రి జిల్లాలో ఇటు తుర్కపల్లి, రాజాపేట 2 మండలాల్లో కూడా మొత్తం సంచరిస్తూ కూడా అటవీ అధికారులకు దొరకకుండా ఎక్కడికక్కడ లేగదూడల్ని చంపినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఇప్పటికీ 5-6 దూడల్ని కూడా ఈ విధంగా చంపుకు తింటుంది. ఇంకా మనుషుల అంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ.